హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ NS 125 బ్లూ కలర్ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఈ వెహికల్ కొనుక్కునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది. 2024 బజాజ్ పల్సర్ NS 125 బ్లూ కలర్ వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 124.4 cc BS 6.2 SOS ఇంజిన్ లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 11.9 PS at 8500 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 11 Nm at 7000 RPMలో ఉంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 240mm పెడల్ డిస్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. కాంబీ బ్రేక్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. చాసిస్ విషయానికి వస్తే పెరిమీటర్ చాసిస్తో లభిస్తూ ఉంది. ఈ చాసిస్ వల్ల 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 33mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 80/100 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 100/90 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 179mm అనేది ఉంది, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేటప్పటికి 805mm అనేది ఇచ్చారు. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 144 kgs అనేది ఉంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉండేది ఈ వెహికల్ మీరు రైడ్ చేసేటప్పుడు. లైట్స్ విషయానికి వస్తే LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. హెడ్లైట్ కూడా కొద్దిగా అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. చూస్తానికి హెడ్లైట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ LED టెయిల్ లైట్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బే ఇచ్చారు, ఇవి కూడా LEDతో తీసుకొస్తే చాలా బాగుండేది. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్ ఇచ్చారు. స్పీడోమీటర్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, ఓడాండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, క్లాక్ ఉంది, బ్లూటూత్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగానే ఇచ్చారు. గ్రాబ్ రైల్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా ఈ వెహికల్లో స్కిప్ చేయకుండా కిక్ రాడ్ అయితే ఇస్తున్నారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఫుట్ రెస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. వెహికల్కి కొద్దిగా అట్రాక్టివ్ లుక్ అయితే ఇంజిన్ కౌల్ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ట్యాంక్ గ్రిప్ ప్యాడ్ అయితే ఇచ్చారు. అలాగే 3D పల్సర్ బ్యాడ్జింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి, పాత కీసే ఇచ్చారు. డిజైన్ అయితే ఏమాత్రం మారలేదు. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కీల్ స్విచ్ అయితే ఇచ్చారు, దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ ఉంది, తర్వాత M స్విచ్ ఉంది, దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే క్లిప్ అండ్ హ్యాండిల్ బర్స్ లభిస్తూ ఉంది కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. 4 కలర్స్లో ఈ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 100 km/h అయితే వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేటప్పటికి 50 km+ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి బ్లూటూత్ వేరియంట్ 1,42,350 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు. 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ NS 125 బ్లూ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ మీరు చూడొచ్చు E20 అని చెప్పేసి రాసుంది. ఇలా రాసుంటేనే మీరు వెహికల్ పర్చేస్ చేయండి, ఎందుకంటే ఈ వేరియంట్ అనేది E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది అనమాట. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది అనమాట. డే టైం విజిబిలిటీ అయితే ఏమీ లేదు, ఇక్కడ మీరు చూడొచ్చు. నాకైతే ఏం కనిపించట్లేదు అనమాట. సో ఇదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా, ఫస్ట్ గేర్ వేసా. 4 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 124.4 cc BS 6.2 SOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 11.9 PS పవర్, 11 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది కాబట్టి ఒకసారి ఇంజిన్ పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. కన్నా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు బ్రో. నేను ఇది 3rd టైం అనమాట టాప్ స్పీడ్ అనేది చెక్ చేయటం. 100 రీచ్ అయితే అవ్వట్లేదు. సో టాప్ స్పీడ్ అయితే దగ్గరగా 100 అయితే వెళ్ళగలదన్నమాట. ఇది స్పీడ్ గురించి. మైలేజ్ అయితే మాత్రం ఒక 50 కిలోమీటర్ల దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా తక్కువ ఉంది, వెయిట్ కూడా కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి 144 kgs మాత్రమే వెయిట్ అయితే ఉంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది అనమాట.
ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్కి 179 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఉందన్నమాట. అలాగే మీకు 12 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అనమాట. సో ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకే, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. సో లాంగ్ వెళ్ళడానికి కూడా హెల్ప్ అయ్యిద్ది. మైలేజ్ కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది కాబట్టి. ఇక్కడ చూడొచ్చు స్పీడ్ బ్రేకర్ అయితే కొద్దిగా పెద్దదే ఇది. 805 సీట్ హైట్ బ్రో, కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ హైట్ తక్కువ ఉంటే మాత్రం కాళ్ళు కింద అందుతున్నాయో లేదో షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకొని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఇంకా ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. బజాజ్లో ప్రతి వెహికల్ కూడా క్లచ్ చాలా స్మూత్గా అయితే డిజైన్ చేస్తూ ఉన్నారు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు నాకు. క్లిప్ అనే హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్లో చాలా బాగుంది. సీట్ కంఫర్ట్ కూడా బాగుంది బ్రో. స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చా అంటే సిటీలో కొంచెం దూరం వరకు మీరు మేనేజ్ చేయొచ్చు అనమాట. లాంగ్ వెళ్ళడానికి మాత్రం అంతగా సెట్ అవ్వదు, పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు అనమాట. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి బ్రో. 240 పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్స్ అయినా మీకు బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్స్ అయినా 130 డ్రమ్ బ్రేకు. సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. ఫ్రంట్స్ అయినా మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్స్ అయినా మోనోషాక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ బాగుంది, బ్రేక్స్ బాగున్నాయి, కంఫర్ట్ కూడా బాగుంది. నాకు నచ్చింది ఏంటంటే కన్సోల్ అనమాట. ఇందాక నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కన్సోల్ కొంచెం బ్రైట్గా ఇస్తే బాగుండేది. అదొకటి ఖచ్చితంగా మైనస్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా అస్సలు నచ్చలేదన్నమాట. 1,42,000 రూపీస్ దాకా అయితే ఉందన్నారు వాళ్ళు. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది నాకు 125cc. ఇంకొక 10,000 to 15,000 రూపీస్ మీరు యాడ్ చేసుకున్నారంటే N150 అయితే వస్తుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. NS125 కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీన్ని స్కిప్ చేసేసి N150 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు కొత్తగా. లాంగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది. అసలు వైబ్రేషన్స్ ఏమీ లేవు. నేను 3 times అయితే టాప్ స్పీడ్ చెక్ చేసా ఈ రోడ్లో. 100 రీచ్ అవ్వలేదు. అలాగే వైబ్రేషన్స్ కూడా ఎక్కడా లేవు అనమాట. పెరిమీటర్ చాసిస్తో లభిస్తూ ఉంది. ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది అనమాట. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ గ్రిప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి కొద్దిగా సన్న టైర్లు అనమాట. 125cc పవర్ అండ్ టర్క్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఈ టైర్స్ గ్రిప్ అయితే సరిపోయింది. బట్ ఇంకొంచెం వైడ్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. ఎందుకంటే పల్సర్ 150 డ్యూయల్ డిస్క్లో బ్యాక్ సైడ్ మీకు 120 సెక్షన్ టైర్ ఉండేది కదా, ఆ టైర్ తీసుకొచ్చినా ఇంకా బాగుండేది, బెటర్ గ్రిప్ అయితే ఉండేది. కానీ ఇంకా సన్న టైర్లే, అదొకటి చూసుకోవాలి బజాజ్ వాళ్ళు. నెక్స్ట్ టైం వెహికల్ అప్గ్రేడ్ చేసేటప్పుడు టైర్స్ కూడా అప్గ్రేడ్ చేస్తారేమో చూడాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆఫ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకంటే ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంది కదా, అదొకసారి చెక్ చేద్దామని చెప్పేసి. సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు నేను పిలియన్ రైడర్తో అయితే ఈ వెహికల్ని డ్రైవ్ చేస్తున్నాను. ఇంజన్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది బ్రో. మీరు రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కంఫర్ట్ బాగుంది. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఈజీగా రైడ్ చేయొచ్చు మీరు ఈ వెహికల్ని. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది. బ్రేక్స్ కూడా బాగా ఎంగేజ్ అవుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే LED హెడ్లైట్ అయితే ఇచ్చారనమాట. ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్కి. చూస్తానికి చాలా ప్రీమియంగా అయితే ఉంది NS125. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు. 144 kgs వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళని సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే పెర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే వెయిట్ తక్కువ ఉంది కాబట్టి 50 kilometers దాకా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎకానమీలో 50 kilometers స్పీడ్తో ఈ వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్తే ఎక్స్ట్రాగా ఒక 5 kilometers వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మైలేజ్. ఓవరాల్గా 50-55 మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు కాబట్టి మీకు మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉండేది అనమాట. జాగ్రత్తగా టైం టు టైం ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే మాత్రం మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండిద్ది. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ వెహికల్ ఇది హైలైట్ అనమాట. పెరిమీటర్ చాసిస్ అయితే ఇచ్చారు. NS160 NS200లో ఏదైతే చాసిస్ ఉందో అదే చాసిస్ మనకి NS125లో ఇచ్చారనమాట. మీరు హైవే మీద 3 digits వెళ్ళేటప్పుడు
చేసేటప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. 6th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 179 mm అనేది ఇచ్చారు. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట. మీరు ఎలాంటి రోడ్స్కి అయినా సరే ఈ వెహికల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. 7th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్లూటూత్ నావిగేషన్ అయితే ఈ వెహికల్ లో ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింటే. 8th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే నేను ఇందాక మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తానికి మాత్రం చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది ఎల్ఈడి హెడ్ లైట్ అయితే. 9th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారనమాట. బ్లూటూత్ నావిగేషన్ కూడా ఈ కన్సోల్ మనకి డిస్ప్లే అవుతా ఉండిద్ది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింటే. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. అలాగే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు కాబట్టి రైడింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది అనమాట. నేను రైడ్ చేసినప్పుడు ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే ఒకసారి షోరూమ్ కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చోండి, కంఫర్ట్ చెక్ చేసుకోండి, రైడ్ చేయండి, అప్పుడే మీకు అర్థమైపోయింది నేను ఏం చెప్తున్నాను ఏంటనేది. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ వెహికల్ ఇంకా స్కిప్ చేయకుండా కిక్ రాడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎప్పుడైనా మీ వెహికల్ ఉన్న బ్యాటరీ లో అయినప్పుడు కిక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కన్సోల్ కి పక్కనే యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫైనల్ గా 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ప్రీమియం గా అయితే ఉంది వెహికల్ చూస్తానికి ఇప్పుడు. సో ఇవి ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ అయితే నాకు అనిపించినాయి. ఇప్పుడు కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. కొన్ని ఇంపార్టెంట్ కాన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు, అది ప్లస్ పాయింటే. బట్ కన్సోల్ విజిబిలిటీ అయితే ఏమీ లేదనమాట డే టైమ్ లో. ఖచ్చితంగా ఇది కానే. సెకండ్ కాన్ విషయానికి వస్తే సిగ్నల్ లైట్స్ అనేది ఇంకా బల్బ్ తోనే లభిస్తా ఉన్నాయి అనమాట. ఎల్ఈడి హెడ్ లైట్ కి అప్గ్రేడ్ చేశారు, ఇవి కూడా అప్గ్రేడ్ చేస్తే బాగుండేది. థర్డ్ కాన్ విషయానికి వస్తే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 33 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు కదా, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇస్తే బాగుండేది. ఏదైతే NS 160 NS 200 లో ఉందో అలాంటి సస్పెన్షన్ NS 125 లో ఇస్తే చాలా బాగుండేది. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే ఈ వెహికల్ లో లేదనమాట. మీరు ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ వేరియంటే పర్చేస్ చేయాలి. డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా ఇస్తే బాగుంది అనిపించింది. బెటర్ బ్రేకింగ్ కోసం మీకు ఆ ఆప్షన్ తీసుకొస్తే చాలా బాగుండేది. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే టైర్స్ గ్రిప్ అని చెప్పుకోవచ్చు. సన్న టైర్లు అయితే ఇచ్చారు. మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి, వైడ్ టైర్స్ అయితే ఏమి లేవు కాబట్టి స్లిప్ అయిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా రైడ్ చేయండి. ఫైనల్ గా 6th కాన్ విషయానికి వస్తే ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. 1,42,000 రూపీస్ అయితే పెట్టారనమాట. ఇప్పుడు దాకా ఏవైతే నేను చెప్పిన కాన్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఈ ప్రైస్తో తీసుకొస్తే చాలా బాగుండేది. ఎల్ఈడి హెడ్ లైట్, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తీసుకొచ్చి ప్రైజ్ అయితే ఎక్కువ పెట్టేసేసారనమాట. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. 1,42,000 రూపీస్కి 125cc వెహికల్ పర్చేస్ చేయటం. సో ఈ వెహికల్ మీకు నచ్చి నాకు కొద్దిగా మైలేజ్ కావాలి, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండకూడదు అని అనుకుంటే మాత్రం మీరు NS 125 అయితే కొనుక్కోవచ్చు అనమాట. మంచి 4 కలర్ ఆప్షన్స్లో అయితే ఈ వెహికల్ మీకు లభిస్తూ ఉంది. నేనైతే మాత్రం కొంచెం మనీ యాడ్ చేసుకుని NS 160 కొనుక్కోమని చెప్తాను. లేదనుకుంటే ఎవర్ గ్రీన్ NS 200 కొనుక్కోండి. ఇదైతే కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి స్కిప్ చేయడమే బెటర్ అని చెప్తా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా NS 125కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్, ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీ అందరికీ డౌట్స్ ఉంటాయి అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తా. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.